ఎకనామిక్ లెక్చరర్‌గా మీరు ప్రొఫెషన్‌ని స్టార్ట్ చేశారు. సో, అది మంచి ప్రొఫెషన్ కదా సార్! ఎందుకు దాన్ని మధ్యలోనే మిడిల్ డ్రాప్ చేయాల్సొచ్చింది? నేను ఫైనల్ వరకు అంటే స్టడీస్ ఆపకుండా చదవటానికి, చదివిన తర్వాత ఒక స్కూల్ నేను ఓన్‌గా ఎస్టాబ్లిష్ చేయటానికి, దాన్ని 7 ఇయర్స్ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయటానికి, ఆ మధ్యలో నేను చదివిన కాలేజీలోనే నేను ఎకనామిక్స్ లెక్చరర్‌గా పనిచేయటానికి, వీటన్నిటికీ ఒకటే రీజను. ఎర్లీ స్టేజ్‌లో మనీ ఎర్న్ చేయాలి. ఓకే. డబ్బులు సంపాదిస్తే హైదరాబాద్ వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఇంట్లో అడగకుండా హైదరాబాద్ వెళ్ళి, ఎందుకంటే నటించాలి, సినిమా ఫీల్డ్‌కి రావాలంటే హైదరాబాద్ రావాలి. సో, దీనికి ఇన్‌స్పిరేషన్ కూడా మూవీస్‌లోకి రావాలి అనేది. అంతే. దానికోసమే నేను ఎర్లీ స్టేజ్‌లో నేను డిగ్రీ కంప్లీట్ అయిపోగానే నేను ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో స్టార్ట్ చేసి స్కూల్ స్టార్ట్ చేశాను ఊర్లో. ఓకే. అంటే ఇండిపెండెంట్ ఎర్నింగ్ ఉంటే, మనం సంపాదించిన డబ్బు మన దగ్గర ఉంటే, మనం ఎక్కడికెళ్ళినా మనం ఇండిపెండెంట్‌గా డెసిషన్ తీసుకోవచ్చు. ఆ డెసిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు ఫాదర్‌ని డబ్బులు అడిగినా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే అంటే పంపించరు. డెఫినెట్‌గా పంపించరు. అంత కెపాసిటీ కూడా హైదరాబాద్‌లో వచ్చి సంవత్సరాలు మనం ట్రై చేస్తుంటాం, డబ్బులు పంపించమంటే పంపించే ఇది కూడా ఉండదు. లేనప్పుడు మనం మిడిల్ డ్రాప్ అవ్వాలి. సో, అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, సరే సక్సెస్ అవుతామో లేదా అని పక్కన పెడితే, నేను ఆ స్కూల్ దానికోసమే స్టార్ట్ చేశాను. ఓకే. సక్సెస్ అయిన తర్వాత ఇంక టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి అప్పటికి 6, 7 ఇయర్స్ టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు నేను స్కూల్లో నా దగ్గర పనిచేసే వాళ్ళకి ఇచ్చేసి ఇంకా హైదరాబాద్ మరీ ఎక్కువ లేట్ అయిపోతుందేమోనని చెప్పేసి అప్పుడు యాక్ట్ చేద్దామని హైదరాబాద్ వచ్చాను నేను సో, మీ ఇన్నోసెంట్‌గా. గోల్ మీకుంది. మీరు ఏ ప్రొఫెషన్‌లో ఉన్నప్పటికీ కూడా మీ గోల్ మెయిన్ వచ్చేసేసి మూవీ ఇండస్ట్రీలో మీరేంటో మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి. కాకపోతే అది ఉంది కానీ తెలీదు. అనేది తెలీదు. హౌ టు అప్రోచ్ అనేది తెలీదు. ఎలా మూవ్ అవ్వాలో తెలీదు. ఎవరిని కలవాలో తెలీదు. కలిస్తే ఎలా ఆపర్చునిటీస్ వస్తాయో కూడా తెలీదు. కానీ స్ట్రాంగ్‌గా వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్తేనే, అక్కడ ఉంటేనే మనం చేయగలం అనేది అయితే ఒకటి ఉండేది. ఓకే. దానికోసం హైదరాబాద్ వచ్చాం. అండ్ అంటే మీకు మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ రావడం జరిగిందా? ఓకే. మ్యారేజ్ అయిన తర్వాతనే హైదరాబాద్ వచ్చాను. అప్పుడు మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంది? అంటే స్టార్టింగ్ కొత్త ఆ టైంలో అందరూ పంపించారు కదా! ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే మీరు ఏదైతే అన్నారో మంచి ప్రొఫెషను సొసైటీలో వెల్ రెస్పెక్ట్ నాకు అప్పట్లో. ఎందుకంటే అప్పట్లో మంచి రెస్పెక్ట్ ఉంది. ఓన్ స్కూల్ ఒకటి ఉంది. మళ్ళీ ఇది అంటే ఆ ప్రొఫెషన్లో మా ఊర్లో నేను ఒక పెద్ద యాక్టర్కి ఎంత ఇమేజ్ ఉండేది, అప్పుడు అంత ఇమేజ్ ఉండేది. ఎందుకంటే నేను అక్కడ ఇవి చేస్తున్నా కూడా నేను డిష్ యాంటీనాలు ఉన్నప్పుడే టీవీ సీరియల్ లాగా చేసి, ఎపిసోడ్ లాగా దాన్ని కట్ చేసి, లోకల్ యాడ్స్ కలెక్ట్ చేసి, లోకల్ డిష్ యాంటీనాలో ప్రొజెక్షన్ వేసేవాడిని. ఎపిసోడ్స్ లాగా 13 ఎపిసోడ్స్ 12 ఎపిసోడ్స్ చేసి, ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని సినిమాలాగా తీసి, ఒక సీరియల్ లాగా తీసి, దాన్ని 22 మినిట్స్ కట్ చేసి 8 మినిట్స్ లోకల్ యాడ్స్ తీసుకొని అవి వేస్తూ మా లోకల్లో నాకు మంచి ఇమేజ్ ఉండేది. సో, అది జనాలు అందరూ చెప్పటం వల్ల అది ఇక్కడ ఆగకూడదు, మనం ఇంకా వెళ్తే ఇంకా బెటర్మెంట్ ఉంటుంది కదని అది డెవలప్ అయ్యి అది తీసేసి హైదరాబాద్ రావటం జరిగింది నాకు.